ఏమిటి సాధించావు చెప్పు నాకు. 40 ఏళ్ళు చక్రవర్తిగా ఉన్నావు, పాన్పుల మీద పడుకున్నావు, వింజామరలు వీచారు, వీణ పాడుతూ పడుకోబెట్టారు, మధ్యలో వాయిస్తూ నిద్రలేపారు, భద్రగజం మీద ఎక్కావు, వీధుల్లో తిరిగావు, రాజుల దగ్గర కప్పాలు పుచ్చుకున్నావు, మహావీరుడవై సామంతరాజులందరినీ కూడా లొంగ తీసుకున్నావు, ఈ భూమండలం నాదన్నావు. 40 ఏళ్ల తర్వాత వదిలిపెట్టావు, ఎవడి రాజ్యం వాడిది. నీ బతుకు మళ్ళీ కిందకి కాదు. చిత్తశుద్ధి, జ్ఞానమును పొందడానికి పాత్రత కలిగిన వాడిగా తయారైపోతాడు. ఆ పాత్రత వచ్చిందనుకోండి, అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆత్మ అనుభవంలోకి రాగలిగినటువంటి యోగ్యతని కృప చేస్తుంది. పాయసం పోయడానికి పాత్ర బాగుండాలా ముందు? పుణ్యకర్మాచరణము పాత్రని శుద్ధి చేస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి చేత జ్ఞానం అంకురిస్తుంది. అందుకు భక్తితో కూడిన కర్మాచరణము వలన కలిగే ప్రయోజనము చిత్తశుద్ధి. అది కావాలని కోరాలి. చిత్తశుద్ధి వలన జ్ఞానము, జ్ఞానము వలన కైవల్యము. ఇక అసలు ఎందుకు నీకు పుణ్యం లేదు, పాపం లేదు, ఏ గొడవ లేదు, పుట్టనే అక్కర్లేదు, హాయిగా పరమేశ్వరుని యందు ఐక్యమైపోయావు. జన్మ పరంపర పోయింది అక్కడతో. ఇది దేని వలన వస్తుంది అంటే కేవల పుణ్యకర్మ కాదు, పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు మాత్రమే. ఇక మళ్ళీ దాని వలన ప్రతిఫలం అక్కర్లా నాకు. ఇది సంసార వింజగిరికుంఠ నకేళి చుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి. అమ్మవారు ఇలా చూసిందనుకోండి, అదిట పరమశివుని యొక్క ధైర్యం అనేటటువంటి మహాసముద్రాన్ని ఆపోసన పట్టేస్తుంది. ఏమిటి పరమశివుని యొక్క ధైర్యం? పరమశివుని యొక్క ధైర్యము అన్న మాటకు అర్థం ఆయన ఏదో పిరికితనం లేకుండా ఉంటాడు అన్న మాట కాదు. పరమశివుని యొక్క ధైర్యము అంటే ఏ కోరిక లేకుండుట. అసలు ఆయనకి కోరికలు లేవు, ఏ కోరిక లేవు కాబట్టి నిస్సంగుడు, పూర్ణుడు. అటువంటి వాడై పరమేశ్వరుడు ఒక్కడు ఉండిపోయాడు అనుకోండి, మనకి జన్మలు ఉండవు. మనకి జన్మలు లేకపోతే మంచిదే కదండి అని మీరు అనొచ్చు. కర్మ ఎలా పూర్తవుతుంది? పాపపుణ్యములు పోగొట్టుకోవాలా, చిత్తశుద్ధి కలగాలా, కర్మాచరణం చెయ్యాలా, దానికి చెయ్యాలంటే శరీరం ఉండాలా. మరి శరీరం ఉండాలంటే పార్వతీదేవి పక్కన శివుడు కూర్చోవాలా. శివుడు కూర్చోవాలంటే ఆయనకి మళ్ళీ అమ్మవారి యందు అనురక్తి కలగాలా. అనురక్తి కలగాలంటే ఆయనకి అప్పటి వరకు లేనటువంటి అనురక్తిని అమ్మవారు కల్పించాలి. అంటే అసలు కాముడంటే అసహ్యించుకునే పరమేశ్వరుడికి పార్వతీదేవి యందు అనురక్తి కలిగి వచ్చి పక్కన కూర్చోవాలి తాళి కట్టి. అలా చెయ్యాలంటే పరమేశ్వరుడికి కాముని పట్ల మర్యాద లేకుండా విసిరి కొట్టినటువంటి వాడికి మళ్ళీ ఈవిడతో కలిసి నేను కూర్చోవాలనేటటువంటి కోరిక పుట్టించాలి. అంటే అంతటి నిరాసక్తత అన్న సముద్రాన్ని ఈవిడ పుచ్చేసుకుంటుంది. ఈవిడ పుచ్చుకోవడం అంటే ఈవిడ కడగంటి చూపు ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిల పట్టి తాగేస్తుంది. అగస్త్యుడు ఎలా అయితే సముద్రాన్ని తాగేశాడో అమ్మవారు పరమేశ్వరుడు. అందుకే నేను అలా అన్నానని అనుకోకండి. ఇలా చూడడం ప్రేయసీ లక్షణం కాదు, ఇలా చూడడం ప్రేయసీ లక్షణం అని కదా. అమ్మవారు అయ్యవారి వంకి ఇలా చూసిందనుకోండి, ఆయన వశుడైపోతాడు. ఆయన వశుడైపోవడం అంటే అమ్మవారు మనకి తల్లిగా కూర్చుంది అని దాని అర్థం. సామాన్య శృంగారంగా భావన చేయకూడదు. శ్రీ విద్యా తంత్రం అంత గొప్పది. ఆమె చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె మనకి తల్లి అవుతుంది. శివుణ్ణి తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మన జన్మలకి కారణమవుతుంది. ఆయన ధైర్యాంబుధిని ఆవిడ ఆపోసన పట్టేస్తుంది. అలా చెయ్యగలిగినటువంటి తల్లి ఆవిడ కడగంటి చూపు అన్న పొట్టి చూపు ఉందే, అది పరమశివుని యొక్క ధైర్యాంబుధిని ఔపోసన పట్టగలదు. అందుకని ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి. అందుకే మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయము అని ఒక గ్రంథం చేశారు. అందులో ఆయన ఒక మాట అంటారు. ఆయన అన్నారు, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంధుడై. అసలు ఆయనకి ఏ విషయం మీద అనురక్తి లేదు. మన్మధుడు బాణం వేస్తే కాల్చేశాడు. అటువంటి వాడు పార్వతీదేవి ఇలా చూసేటప్పటికీ పాంధుడై కాకకలింగి, కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంధుడై, కాముని తొల్లి గెల్చిన మగంటిమి నెల్లమరంచి
ఆయన ఇంతకుముందు నేను కాముణ్ణి గెలిచాననేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయినటువంటి వాడైపోయి లోలిమిన్ కామిని చూచుచుండే. ఆయన లౌల్యముతో, లౌల్యము అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే లల్ అన్న ధాతువుకి అర్థం భోగానుభవం. పార్వతీదేవితో కూడాలన్న కోరిక కలిగింది ఆమె కడగంటి చూపు వలన కలిగి లోలిమిన్ కామినించుచుచుండే. ఆయన లౌల్యముతో ఆవిడ వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ వంక చూసిన ఆవిడ కూడా అలా చూడకపోతే మనందరికీ జన్మలు రావు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులుగా కూర్చోరు. అందుకని ఆవిడ కూడా అలాగే కామినిన్ కామముతోడ కామవైరిని చూచుచునుండే. ఆవిడ కూడా అంతే మహాకామంతో, అంటే లౌకిక కామం కాదు, ఒంటిగా ఉన్న పరమేశ్వరుడు ఇంత జగత్తుగా విస్తరించాలన్న కామంతో ఆమె కామవైరిని చూసింది. మన కళంకయై, ఆమె మనస్సు కామముతో నిండినదై, అంటే ఇంతమంది బిడ్డలు పుట్టాలి, పుట్టి శరీరాలు ఉండి శరీరాలతో సుఖదుఖములను పాపపుణ్యాలను అనుభవించేసి వాళ్ళు మళ్ళీ జ్ఞానమును పొందడానికి కావలసిన పాత్రతను పొందాలని మనని అనుగ్రహించడానికి చూసింది. చూస్తే వాళ్ళిద్దరూ ఆది దంపతులయ్యారు. అదే నిత్యాయ అని శంకరాచార్యులు వారు ఆద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానందలహరిలో. ఆద్య కుటుంబినే, లోకమునకు మొదటి తల్లిదండ్రులై కూర్చున్నారు. ఇదే శంకరులు ఈ భావాన్ని సౌందర్యలహరిలో చాలా చమత్కారంగా మాట్లాడతారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. మన్యే, అమ్మా నేను ఊహిస్తున్నాను అన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకరాచార్యులు వారు అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. ఏం అనుమానం శంకరా నీకు? అమ్మా మన్మధుడు మళ్ళీ పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా. ఒకసారి బాణం వేస్తే కాలిపోయాడు కదా శంకరా అంటే శంకరాచార్యుల వారిని, కాలిపోయాడు కదా, మళ్ళీ ఎలా యుద్ధానికి వస్తాడు అంటే అమ్మా రహస్యంగా యుద్ధానికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుంటున్నాడమ్మా. మన్మధుడికి శత్రువు లోకంలో శివుడు ఒక్కడే, ఎందుకని ఆయన ఒకడే లొంగలేదు, మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయిన వాళ్ళే కాబట్టి అమ్మ ఆయనేగా శత్రువు, సంభారాలు సమకూరుస్తున్నాడమ్మా. ఏం సంభారాలు సమకూరుస్తున్నాడయా యుద్ధానికి? అమ్మా శివుడికి ఉన్నటువంటి రథం కన్నా గొప్ప రథాన్ని నిర్మాణం చేశాడు. అలాగా ఏం చేశాడు అంటే శంకరులు అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం. శివుడికి ఉన్న రథం ఏంటమ్మా? త్రిపురాసురుల్ని గెలిచాడు, అదే పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో ఆయన వాడిన రథం ఈ భూమినంతటినీ రథంగా చేసుకున్నాడు. సూర్యచంద్రులు ఇద్దరినీ చక్రాలుగా చేసుకున్నాడు. అంటే 2 చక్రాలైనా శివుడి రథానికి ఉన్నాయి. మరి ఇప్పుడు మన్మధుడికి 4 చక్రాల రథం సంపాదించాడు. అంటే 2 చక్రాలు ఎక్కువ ఉన్నాయా? అబ్బో ఏమిటయో ఆ రథం అంది అమ్మవారు. ఏమిటమ్మా నీ ముఖమే. నా ముఖం ఆ రథం? అవును, నీ ముఖాన్ని రథం చేసుకుని నీ చెవి తాటంకములు 2 నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 4టిని చక్రాలుగా చేసుకుని నీ ముఖాన్ని రథంగా చేసుకుని అందులో కూర్చున్నాడు. శివుడు రథం ఎక్కొచ్చాడు. ఏడ్రా మన్మధుడు యుద్ధానికి వచ్చాటన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నానన్నాడు. శివుడు రథంలోంచి ఇలా చూశాడు. ఎదురుగుండా రథం ఎవరిది? అమ్మవారి ముఖం. చూడగానే ప్రసన్నుడైపోయి అది అక్కడ పారేసా ధనస్సు వచ్చేసాడు. ఓడిపోయాడా? అమ్మా ఈసారి శివుడు గెలుస్తాడని నమ్మకం లేదు. నీ ముఖం రథం మన్మధుడికి, కాబట్టి ఆయన యుద్ధం చేయలేడు. మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడమ్మా. మన్యే, ఊహిస్తున్నాను తల్లి అన్నారు. అంటే శివుడు ఓడిపోతాడు అనకూడదు, అమంగళం. అందుకని అమ్మోయ్ మన్మధుడు యుద్ధానికి వస్తాడనుకుంటున్నానమ్మా అంటే ఏమిటి దాని అర్థం? అమ్మ నీ ముఖమండలాన్ని చూస్తే కాముని కాల్చినవాడు కామేశ్వరుడై వచ్చి కూర్చుని నీ మెళ్ళో తాళి కట్టి పక్కన కూర్చుంటాడు బహిర్ముఖుడై. అది తల్లి కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా. నువ్వు అలా ఆయన్ని వశం చేసుకుని పక్కన కూర్చోబెట్టుకోకపోతే మా అందరికీ జన్మేది. జన్మ లేకపోతే మేము ఎలా కర్మ పోగొట్టుకుంటాం? పాపపుణ్యాలు ఎలా పోగొట్టుకుంటాం?
ఇంతటి మహోపకారం చేసిన దానివి కదమ్మా. అందుకని అగస్త్యుడు సముద్రాన్ని తాగేసినట్టే నీ పొట్టి చూపుందే కటాక్షం. అది శివుడి వంక ఇలా చూస్తే ఆయన పరవశుడైపోయి ఆయన ధైర్యం అన్న సముద్రాన్ని నీ పొట్టి చూపన్న అగస్త్యుడు తాగేశాడు. పోయింది ధైర్యం అంతా శివుడికి, లొంగిపోయాడు. నీకు తండ్రిగా కూర్చోబెట్టేశావు మా అందరికీ, అఖిలాండేశ్వరి వెయ్యావు. పరమశివుడికి శివకామ సుందరి వెయ్యావు. ఇది ఆ మూకశంకరుల అన్వయం. అందుకనమ్మా బయట అగస్త్యుడు ఎంత గొప్పవాడో నీ పొట్టి చూపు అంత గొప్పది, నీ కటాక్షం అంత గొప్పది. కటాక్షమన్న మాట వాడకుండా శ్లోకం చేశారు. అగస్త్యుడితో పోలిక వేస్తూ దాని వలన మనం తెలుసుకోవలసి ఉంటుంది, ఓహో ఇంత గొప్పగా కటాక్షవర్ణనం చేస్తున్నారు మూకశంకరులు అని. కాబట్టి మాహాత్మ్య అని మొదలు పెడతారంటే అమ్మా నీ చూపు యొక్క వైభవమును వర్ణించగలిగిన వాడు లేడు తల్లి. దాని చేత మేము అనుగ్రహం పొందుతాం. ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఈ శ్లోకాన్ని అదే పనిగా ధ్యానం చేశారనుకోండి, మీకు బహుభంగిమల ఆలోచనలు వస్తుంటే, మీలో మీరు సంతోషపడిపోతుంటే, 10 మాటలు అగస్త్యుడు అంటే అమ్మవారి కటాక్షము అని తెలియగానే నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎన్ని మాటలు ఇలా తిప్పాను. అది చెప్పడానికి తిప్పానన్నప్పుడు ఆ భావంలోకి అన్వయం అయ్యానా లేదా అమ్మవారిగా? నేను ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారు ఇలా తిప్పి చూస్తే అన్నప్పుడు అమ్మవారి కన్నిలా కదిలి నాకు కనపడుతుందా కనపడదా? అదే కామాక్షి పరదేవతానుగ్రహం. ఆ చూపు పడడానికి యోగ్యత కల్పిస్తారు. అది ఏ కారణం చేత అయితేనే, ఊహ చేత నీ మీద పడిన ఉత్తర క్షణాల్లో దాని ప్రయోజనం పొందావు. ఇప్పుడు తెలియదు అదేమిటో, తర్వాత తెలుస్తుంది. ఎంత అనుగ్రహాన్ని పొందేశావో, దాని వలన ఎంత పుణ్యాన్ని మూట కట్టేసుకున్నావో, దాని వలన ఎన్ని కోట్ల జన్మలు తగ్గించేసుకున్నావో తర్వాత తెలుస్తుంది. తెలిసిన నాడు అబ్బా మూక పంచశతిలో ఒక్క శ్లోకం కాకుండా 500 చదివిస్తే ఎంత బాగుండరా అనిపిస్తుంది. అది మూక పంచశతి యొక్క గొప్పతనం. కాబట్టి మాహాత్మసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అని కటాక్ష శతకంలోంచి మూకశంకరులు చేసినటువంటి ఒక శ్లోకాన్ని మీకు మనవి చేశాను. ఇప్పుడు పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్నను ఆర్యాశతకంలోంచి ఒక శ్లోకం విన్నారు. ఇప్పుడు నేను మీకు కటాక్ష శతకంలోంచి చెప్పాను, ఒకటి ఇప్పుడు పాదారవింద శతకంలోంచి చెప్తాను. పాదారవింద శతకము అని దానికి పేరు. దాని అర్థం ఏమిటో తెలుసా? పాదములు అరవిందములు అని. అరవిందములు అంటే పద్మములు అని. అవి ఎలా పద్మములు? పాదములు పద్మముల్లో ఎలా ఉంటాయండి? పద్మాలు రేకులు ఇలా తెరుచుకుని కేసరములు అవి ఉంటాయి. పద్మాలకు అలా ఏమైనా ఉంటాయా? ఉండవు. ఉండనప్పుడు అసలు పాదములు అరవిందములు ఎలా అవుతాయి? పాదములు అరవిందములే, నేత్రములు అరవిందములే. నేత్రారవిందం, పాదారవిందం, హస్తారవిందం, భుజారవిందం, నయనారవిందం, అన్ని అరవిందాలే. అలా ఎలా కుదురుతుంది? అవి ఎందుకు అరవిందమైందంటే, మీరు మీ పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరిటిని కలిపి 9గా మార్చుకుని, సంస్కృతంలో 9కి షట్పది అని పేరు. మనసు పంచేంద్రియములు ఆరిటితో కలిసి వెళ్ళి పరదేవత యొక్క పాదములనేటటువంటి తామర పువ్వు యందు ధ్యానములో కూర్చుని, ఆ పాదములలో ఉండేటటువంటి వైభవం అనేటటువంటి మకరంద పానమును చేయగలిగితే మీరు పాదారవింద శతకమునందు 9. కానప్పుడది పాదారవింద శతకముగా మీకు అన్వయం కాదు. అంటే మీరు అంత ధ్యాననిష్టతో ఆ శ్లోకం చదవమని. ఏదో సరదాగా కూర్చుని సరదాగా చదవడానికి కాదు, అంత మర్యాదతో ఒక్క శ్లోకం చదువుతుంటే, ఒక్కొక్క పాదం చదువుతుంటే అంత జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టు. నువ్వు ఎంత ధ్యానం చేస్తావో అంతగా అరవిందమునందు ప్రవేశించి నువ్వు ఆ తేనె జుర్రుకుంటావు, మత్తెక్కిపోతావు. జుర్రుకున్న 9కుండే లక్షణం ఏమిటో తెలుసా? లేవదు, అది పడుకుంటుంది. తామర పువ్వులు పడుకుంటే ఏమవుతుంది? రాత్రి ముడుచుకుంటుంది. ముడుచుకుంటే ఇంకా దాని జన్మ అక్కడే పరిసమాప్తి.
ఎవరు పాదారవింద శతకంలో చెప్పబడినటువంటి శ్లోకమునందు ధ్యానమగ్నుడయ్యాడో వాడు పరదేవత పాదములలోకి లయమైపోతాడని గుర్తు. అందుకని పాదారవింద శతకము అన్నారు శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. శంకరాచార్యులు వారి ప్రయోగం ఏంటంటే పరమేశ్వరుణ్ణి తుమ్మిదని చేసి మన మనస్సుని పద్మం చేశారు. ఆయన తిప్పారు. శంకర, నా మనసు అనేటటువంటి పద్మము భక్తి అన్న మకరందంతో నిండిపోయింది. నువ్వు తుమ్మెదకి భర్తవి కదూ. తుమ్మెదకి భర్త గండు తుమ్మెద, మగ తుమ్మెద, తుమ్మెదల రేడు. అమ్మవారు భ్రమరాంబ. భ్రమరాంబ అంటే అమ్మవారు ఆడతుమ్మెద. ఆడతుమ్మెద భర్త మగ తుమ్మెద. కాబట్టి నువ్వు గండు తుమ్మెద, మగ తుమ్మెద. మగ తుమ్మెద ఒక్కటి రాదు. మగ తుమ్మెదకి లక్షణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా అది మదరసాన్ని తాగినా తేనె తాగినా ముందు ఆడతుమ్మెదని పంపించి తను వెనకొస్తుంది. వచ్చి ముందు ఆడతుమ్మెదని వాలమని తను వాలుతుంది. పోతన గారు చెప్తారు భాగవతంలో ఈ విషయం. అందుకని నువ్వు ఒక్కడివి రావు, ఆడతుమ్మెదతో వస్తావు. అంటే భ్రమరాంబా సహిత మల్లికార్జునుడు వస్తాడు. ఎక్కడికి? ఇక్కడే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. భ్రమరాధిపో, ఓ ఆడతుమ్మెద భర్త, నీ భార్యతో కలిసిరా. వచ్చి ఇదిగో ఇక్కడ నా మనస్సన్న పద్మంలో భక్తి అన్న మకరందం నిండిపోయింది, తాగు. వచ్చి ఝంకారం చేస్తూ తిరుగు, వాలు. ఈ భక్తిని తాగుతూ పడుకో, ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడుండు, ఇది ముడుచుకోదు. అది మకరందంతో నిండుతూ ఉంటుంది, నువ్వు తాగుతూ ఉండు. అంటే ఏ మనసు అనేటటువంటి పద్మమునందు మకరందము భక్తి నిండి ఉందో అక్కడికి తుమ్మెదల రేడైన మల్లికార్జునుడు భ్రమరాంబా సహితుడై వచ్చి ఉంటాడని శంకర ప్రతిపాదన. అది శంకరాచార్యుల వారు అటు తిప్పితే మూకశంకరులు ఇటు తిప్పారు. ఇటు తిప్పి పాదారవింద శతకము అన్నారు. అందులో అన్ని అద్భుతమైన శ్లోకాలే. అందులో ఏది ఇది గొప్పదనడానికి ఏం ఉండదు. ఏదో నా సంతోషానికి నేను అలా అండం అంతే. అందులో ఆయన అంటారు, అమ్మా సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం సమాస్వాద్యశ్రాంతం హృదయశుకపోతం జనని మే కృపాజాలే ఫాలేక్షణ మహిషి కామాక్షిరభసా గృహీత్వా రుంధీదా చరణయుగళీ పంజరపుటే అంటారు. అద్భుతమైన శ్లోకం. అసలు మూకశంకరులకు ఆ భావనలు ఎలా వచ్చాయో అర్థం కాదు. అమ్మవారిని చూసినటువంటి అనుగ్రహం తల్లి జగదంబ పలికింది ఆయనలోంచి. ఆయన అన్నారు, సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం. అది కూడా ఏమిటిట? సమాస్వాద్యశ్రాంతం హృదయ శుకపోతం జనని మే అన్నారు. ఓ జనని మే, నా యొక్క నా మనసుందే అమ్మా, అది హృదయ శుకపోతం. శుకము అంటే చిలుక. చిలుకకి ఓ లక్షణం ఉంటుంది, కీ కీ అని అరుస్తుంది. అది అందుకే అమరకోశం కీ శబ్దమును చేయునది నిర్వచనం చేస్తుంది. కీ కీ అని అరుస్తుంది. శుకపోతం చిలుక కాదుట, చిలుక పిల్ల నా మనసు. మూకశంకరులు అంటున్నారు, అమ్మా నా మనసు చిలక పిల్లమ్మా అన్నారు. చిలక నచ్చగా చిలక పిల్లండం ఎందుకు అంటే, చిలకకి కీ కీ అని అరవడం వచ్చు, చిలక పిల్లకి కీ కీ అని అరవడం అంత బాగా రాదు. సంస్కృతంలో నోటికి ముఖానికి ఒకటే మాట వదనం, రెండో మాట లేదు. చిలుక కీ అంటుంది, చిలుక పిల్లకి అంత బాగా అండం రాదు. కానీ దానికి ఓ లక్షణం ఉంది. పక్షులన్నిటికీ ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఆకలి ఎక్కువ ఉన్నవి అవే. ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి ఎక్కువ. సర్పాలు ఉన్నాయనుకోండి, వాటికి భయం చాలా ఎక్కువ. గంధర్వులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కామం చాలా ఎక్కువ. పక్షులు ఉన్నాయనుకోండి, ఆకలి చాలా ఎక్కువ. పశువులు ఉన్నాయనుకోండి, తొందరగా నమ్మేస్తాయి. మీరు ఇలా గడ్డి పట్టుకుని కర్ర లోపల దాచి దా దా అంటే వచ్చేస్తాయి. పశువులు వశమైపోతాయి. అలాగే పక్షికి ఆకలి ఎక్కువ.
పక్షికి ఆకలి ఎక్కువైతే పక్షి పిల్లకి మరీ ఎక్కువ, అది మరీ విపరీతమైన ఆకలితో ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తే విహంగ శిశవ్విషణ్ణే అంటారు. అమ్మాయి ఈ బ్రాహ్మణి పక్షి కాదు, పక్షి పిల్ల అన్నారు. ఎందుకని? పక్షి పిల్లకి విపరీతమైన ఆకలి, పక్షి పిల్ల ఏడిస్తే ఎవరు చూడలేరు. ఇప్పుడు బాబు 3 రోజులైంది బాబు అన్నం తిని ఒక్క రొట్టె ముక్క వెయ్యండి బాబు అని ఎవరో అంటున్నారు అనుకోండి, మనం లొంగపోవచ్చు. పిల్ల మన అడగకుండా అమ్మ అన్నం పెట్టి 2 రోజులైందమ్మా, అమ్మ ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ నాకు కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ ఒక్క బిస్కెట్ అన్నా పెట్టమ్మా అని ఏడుస్తోంది అనుకోండి, ఎక్కడి నుంచి తానే అంటోంది అనుకోండి తల్లి, మీరు చూస్తూ ఊరుకోగలరా? మీరు వెంటనే ఓ రొట్టెట్టుకొచ్చి ఇస్తారు, ఆ పిల్లకి పెట్టి నువ్వు తిను అంటారు. పిల్ల ఏడిస్తే చూడలేరు. మూకశంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? శంకర భగవత్పాదుల్లాగే, అమ్మా ఇది చిలుక కాదమ్మా, చిలుక పిల్ల అన్నారు. అమాయకురాలు కదా, దానికి ఇంకా వచ్చిరాంతనం దొరికిపోతుంది. అమ్మ ఈ చిలక పిల్లకి ఆకలి ఎక్కువ, ఇది ఏం చేస్తుంటుంది అంటే, ఇది సదా స్వాదుంకారం విషయలహరి శాలికణికాం, అది ఆయన ప్రయోగం. చిలుక పిల్ల కాబట్టి బియ్యం గింజలు తింటుంటుంది, బియ్యం గింజల ముక్కలు నూకలు తింటుంటుంది. సాధారణంగా ఈ పిట్టల్ని పట్టుకునే వాళ్ళు బియ్యం చల్లరు, నూకలు చల్లుతారు. అది శాలికణికాం, బియ్యపు గింజల యొక్క ముక్కలైనటువంటి నూకల్ని తింటుంది. కారణం దాన్ని నోరు చిన్నది, ఆకలి ఎక్కువ, తింటుంది. తిన్నది ఏం చేస్తుంది? దానికి ఓ దరిద్ర లక్షణం, తినేసింది పోని అరవదు, కీ 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 అంత చిలకలాగా పడుకుంటుంది. తినేసి, మీరు ఎప్పుడైనా చిలకను చూశారో లేదో నాకు తెలియదు, చిలకను ఎప్పుడైనా మీరు చూడండి, చిలుక కన్ను ముయ్యడం స్పష్టంగా కనపడుతుంది. అది మహాకవుల ప్రయోగాలంటే అలా ఉంటాయి. మిగిలిన పక్షులకి మీకు అలా తెలియదు. మీరు ఎప్పుడైనా చిలుక వాలినప్పుడు చూడండి, చిలుక కన్ను ఇలా మూసిందనుకోండి, మీకు చిలుక కన్ను మూస్తోందని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? చిలుక కన్ను మూసినప్పుడు తెల్లటి పొర అడ్డంగా దిగుతుంది ఇలాగా, అందుకని మూస్తోంది తెరుస్తోందని తెలుస్తుంది. చిలుక పిల్ల ఏం చేస్తుందంటే, ఈ బియ్యపు గింజలు తిని ఆ తెల్లటి పొర ఇలా మూసేస్తుంది, కళ్ళు మూసుకుంది అని తెలుస్తుంది. అది కళ్ళు మూసుకుంది అని తెలిస్తే దాన్ని పట్టుకోవడం తేలిక, అవునా కాదా? సాధారణంగా అన్ని పక్షుల్లోకి అందరూ పట్టుకోవాలని చూసే పక్షి చిలకే. ఎందుకు చిలకని పట్టుకుంటారు? సరదా, పంజరంలో పెట్టుకుంటారు. చంపేయక్కర్లేదు, పంజరంలో పెట్టుకుంటారు. దాని స్వభావం చచ్చిపోయిందా? అయిపోయిందా? హాయిగా అటు ఇటు ఎగురుతూ సుఖంగా జామకాయలు అవి ఇవి తింటూ తిరగవలసిన చిలుక ఓ పంజరంలోకి పోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.